సమయం వృధా చేసిన మీలాగా చేతగాని దద్దమ్మల్లాగా ఉద్యమంలో నుంచి వచ్చిన మేము కాలయాపన చేయదలుచుకోలేము. మేము మీలాగా తెలంగాణ ప్రజలను గోసపెట్టదలుచుకోలేదు. అందుకే కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇచ్చిండు. సంవత్సరంలోగా రిపోర్టు తెప్పించి 4 ఏళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి దాని ఫలాలను తెలంగాణ జాతికి అందించిన నాయకుడు కేసీఆర్. మీరు 7 ఏళ్ల తట్టెడు మట్టిదవ్వని చరిత్ర మీదైతే 4 ఏళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. దాన్ని మీరు ఇలా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి, నిజాయితీగా పనిచేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఇందాక గౌరవనీయులు సిఆర్ గారు చాలా చక్కగా చెప్పినారు. ఈ దేశంలో అసలు ప్రతిపాదిత ప్రాజెక్టు కాస్ట్తో ఏదన్నా ఒక ప్రాజెక్టు పూర్తయితే దాని పేరేందో చెప్పండి. పోనీ మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ నాగార్జున సాగరా, శ్రీశైలమా, లేకపోతే జూరాలనా, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టా, పులిచింతలనా, ఏదన్నా ఒక ప్రాజెక్టు ప్రతిపాదిత జీవో ఇచ్చిన డబ్బుతోని పూర్తయిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఒక్కటి చూపింది. స్పష్టంగా చెప్పింది ఇవాళ సిఆర్ గారు. ఏ ప్రాజెక్టు ఎన్ని రెట్లు పెరిగిందో కూడా వారు చాలా స్పష్టంగా చెప్పినారు. నాగార్జున సాగర్ ఎన్ని రెట్లు పెరిగిందో చెప్పారు. నాగార్జున సాగర్ 9 రెట్లు, శ్రీరామ్ సాగర్ 107 రెట్లు, జూరాల 25 రెట్లు, పులిచింతల 3.5 రెట్లు, సింగూరు 5.5 రెట్లు. కాళేశ్వరం కనీసం డబల్ అన్న అయిందా? అంటే ఈ రాష్ట్రములో అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో పూర్తయిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని మీరు ఎలా కాస్ట్ పెరిగిందని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైంది అనేటువంటి రీతుల్లో ఒక గోబల్స్ ప్రచారానికి మీరు పాల్పడతా ఉన్నారు. అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో జరిగిన ప్రాజెక్టే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని వాస్తవాలను వక్రీకరించి గొంతు పెద్దగా చేసుకొని పదే పదే ఒక అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ఆయకట్టు గురించి కూడా పెద్దలు సీఆర్ అయినా చెప్పిన, నేను అందులోకి పోను. వాళ్ళు అక్కడ కూడా ఒక గోబల్స్ ప్రచారం, 98,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చిందని చెప్పారు. గౌరవనీయులు సీఆర్ అయినా చెప్పినారు, చెరువులకింత ఎంత వచ్చింది, కాలువలకింత ఎంత వచ్చింది, స్టెబిలైజేషన్లో ఎంత వచ్చింది, వారు సవివరంగా చెప్పారు. 20 లక్షల ఎకరాలకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చిన మాట నిజం. ఇలా కొత్త ఆయకట్టు కావచ్చు, చెరువుల కింద కావచ్చు, వాగుల కింద కావచ్చు, చెక్ డ్యాంల కింద కావచ్చు, స్థిరీకరణ కింద కావచ్చు, 20 లక్షల ఎకరాలు ఇలా కాళేశ్వరం ద్వారా లబ్ధి జరిగింది. కానీ మీరు దాన్ని 95,000 అని 97,000 అని రకరకాలుగా మీరు దాన్ని ఒక గోబల్స్ ప్రచారానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్ల ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత చెరువులను అనుసంధానం చేయడం ద్వారా భూగర్భ జలాలు కూడా బాగా పెరిగినాయి. దాంతో ఇలా మత్స్య సంపద 200% మత్స్య సంపద పెరిగింది, ఆయకట్టు పెరిగింది, పంట ఉత్పత్తి పెరిగింది. ఇదంతా వాస్తవం. సాగు విస్తీర్ణం పెరిగింది నిజం, పంట ఉత్పత్తి పెరిగింది నిజం, మత్స్య సంపద పెరిగింది నిజం, భూగర్భ జలాలు పెరిగింది నిజం, రైతుల కళ్ళల్లో ఆనందం పెరిగింది నిజం. ఇదంతా దాచేస్తే దాగని సత్యం. ఇది మన కళ్ళ ముందు ఇలా రైతుల అనుభవంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని ఇలా మీరు వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఏది ఏమైనా ఇంకా ఇందాక పెద్దలు సీఆర్ అన్న కూడా చెప్పారు, వర్షాలు పడ్డాయట, పంట బాగా పెరిగిందంటే అసెంబ్లీలో ఒక మంత్రి లేచి అంటాడు, లేలే బీఆర్ఎస్ టైంలో వర్షాలు బాగా పడ్డాయి అందుకే పంట బాగా వచ్చిందట. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు వర్షాలు పడలేదా? మీ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఏళ్ళు ఉన్నది కదా, ఎన్నడూ వాననే పడలేదా, కాలమే కాలేదా? మరి ఆ రోజు ఎందుకు పంట ఉత్పత్తి పెరగలే, ఆ రోజు ఎందుకు మత్స్య సంపద పెరగలే? అంటే అబద్ధమాన్ని అతికేటట్టు ఉండాలి. మీ హయాంలో ఎన్నడూ కూడా చెరువులను ప్రాజెక్టులతో మీరు అనుసంధానం చేయలేదు. కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును చెరువులకు అనుసంధానం చేయడం ద్వారా వేలాది చెరువుల్లోకి ఇలా ఎండాకాలంలో మత్తళ్ళు దుంకింది నిజం, ఎండాకాలంలో వాగుల మీద చెక్ డ్యాములలో గలగల నీళ్లు బారింది నిజం. అందుకే ఇలా పంట ఉత్పత్తి పెరిగింది, భూగర్భ జలాలు పెరిగినాయి, మరి సాగు విస్తీర్ణం పెరిగిందనే విషయాన్ని ఇలా గుర్తు చేసుకోవాలి. అయినా ఇంకో విషయం కూడా రిపీట్ అవుతుంది, సారీ అన్నగారు చెప్పారు కానీ షార్ట్గా నేను ముగిస్తా. అయితే ఇలా ఆయకట్టు ఇలా కాళేశ్వరంలో 98,000 వచ్చిందంటారు, వాస్తవంగా వచ్చింది 20 లక్షలు. కానీ అసలు ఈ దేశ చరిత్రలో ఎప్పుడైనా ఒక కొత్త ప్రాజెక్టు కడితే ముందు బ్యారేజ్ కట్టడము, సర్జ్ పూల్ కట్టడము, పంప్ హౌస్ కట్టడము, రిజర్వాయర్ కట్టడము, సబ్స్టేషన్లు కట్టడము, మెయిన్ కెనాల్ కట్టడము, డిస్ట్రిబ్యూటరీ కట్టడము, ఆ తర్వాత కదా మైనర్స్ సబ్ మైనర్స్ కట్టేది. ఇలా అంతా చేసి పెట్టినాం మేము 80%. మైనర్స్ సబ్ మైనర్స్ చదివితే కాలువలకు నీళ్ళు వస్తాయి,
గా పని మీరు చేయండి అంటున్నాం మేము కాళేశ్వరంలో. ఇప్పుడు ఆ విషయానికి వస్తే చరిత్ర కూడా చెప్పినారు గౌరవనీయులు పెద్దలు శ్రీయర్ అన్న గారు. ఎస్ఆర్ఎస్పి ఎప్పుడు స్టార్ట్ అయిందే 1963లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్టార్ట్ అయితే దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇనాగ్రేషన్ చేసిన నాడు 25,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. మొత్తం ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు 9 లక్షల ఎకరాలకు ఐపీ క్రియేషన్ చేయడానికి ఎన్ని ఏళ్ళు పట్టిందంటే 40 ఏళ్ళు పట్టింది. మేము 4 ఏళ్లలో చేసినాం కదా, మీ ముఖానికి 40 ఏళ్ళు పట్టింది. మేము 4 ఏళ్లలో చేసి చూపించినాం, నువ్వు ఆయనతో కాలువలు దవ్వు. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్కు 12 ఏళ్ల తర్వాత ఇనాగ్రేషన్ చేస్తే వచ్చింది 98,000 ఎకరాలు వచ్చింది ఎడమ కాలువకు. నాగార్జున సాగర్ పూర్తి ఆయకట్టు రావడానికి 30 ఏళ్ళు పట్టింది కదా మీ హయాంలో. ఇది మీ చరిత్ర కదా. ఎస్ఆర్ఎస్పికి 40 ఏళ్ళు పట్టింది, సాగర్కు 30 ఏళ్ళు పట్టింది. దేవాదుల, ఇదే వరంగల్ జిల్లాలో ఉండే దేవాదుల ప్రాజెక్టు 2000 కోట్లో చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొడితే 2014లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 14 ఏళ్లలో మీరు ఇచ్చిన ఆయకట్టు 45,000 ఎకరాలు. ఇది మీ చరిత్ర. ఇవన్నీ మర్చిపోయి మీరు మాకు చెప్తారు కల్వకుర్తి, ఇదైతే ఇంకా గొప్ప చరిత్ర. ఇవాళ మహబూబ్నగర్ యాత్రపోయిన నాయకులు ఇంకా సిగ్గు లేకుండా కల్వకుర్తి ప్రాజెక్టుకి అయితే 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడు శిలాపలకమేమో రాజశేఖర రెడ్డి మొక్కలు పెట్టుడు, రాజశేఖర రెడ్డి పలకయ్య, చంద్రబాబు నాయుడు మొక్కలు పెట్ట, ఒకళ్ళు దత్తత తీసుకొని ఒకళ్ళు యాత్రలు చెయ్య. 30 ఏళ్ల కల్వకుర్తి ప్రాజెక్టుకు మీరు ఇచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు. 1984 నుంచి 2014 వరకు కల్వకుర్తి ప్రాజెక్టు కింద వచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో కల్వకుర్తి ప్రాజెక్టుకు ఇలా 3,07,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. మేము అక్కడ కాలువలు తవ్వి మహబూబ్ నగర్ జిల్లాను పచ్చబడేటట్టు చేసినాం. గా పని కాళేశ్వరంలో మీరు చేయండి. అంత అయిపోయింది కదా. ఇవాళ టనల్ అయిపోయింది, ప్రెజర్ మెయిన్లు అయిపోయింది, మెయిన్ కెనాల్ అయిపోయినాయి, రిజర్వాయర్లు అయిపోయినాయి, పంపింగ్ స్టేషన్లు అయిపోయినాయి, మన డిస్ట్రిబ్యూటరీలు అయిపోయినాయి. ఇంకా మైనర్లు, సబ్ మైనర్లు తవ్వి నీళ్ళు ఇవ్వమంటే ఏం రాజకీయం చేస్తున్నారు మీరు? రైతుల కోసం పనిచేయండి, నిజాయితీగా పనిచేయండి.